ఈరోజు ఇంట్లో పాలకూరతో పకోడీ చేశాను. పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు. ఖచ్చితంగా ఇంట్లో స్నాక్స్ లేకపోతే ఇంట్లో గొడవనే, ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళని ఏడిపించే బదులు మనం ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టడం బెటర్ కదా. ఆకుకూరలు తింటే మంచిదనే ఉద్దేశంతో ఈరోజు పాలకూరతో పకోడీ చేశాను. కర్రీ వండితే మా పిల్లలు అస్సలు తినట్లేదు. అందుకే చపాతీలో కానీ లేకపోతే ఇట్లా పాలకూర పకోడీ వేస్తే తింటున్నారు ఇష్టంగా. వాళ్ళు తినేదే చేస్తే బెటర్ కదా, తినని చేసి పడేయడం కంటే. ఎలా అయితే తింటారో అలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి పెడితే చాలు. వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళకి నచ్చినవే పెట్టాలి, లేకపోతే వాళ్ళు అస్సలు తినను కూడా తినరు. నాకు రోజు ఇదే టెన్షన్ అయితేనే ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం పెట్టాలి, లంచ్ ఏంటి, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్. వాళ్ళకి చెప్పకుండా నేనేమన్నా చేశానో అసలు తినను కూడా తినరు మా పిల్లలు. అలా తినకుండానైనా పడుకుంటారు కానీ చేసింది కదా తింటామని అస్సలు తినరు. వాళ్ళని చెప్పకుండా చేయడం కంటే చేసి పెట్టడం బెటర్. వాళ్ళకి నచ్చిందే చేసి పెట్టడం బెటర్ కదా. నేనైతే అలానే వాళ్ళని అడిగే చేస్తాను. మన జనరేషన్లో మాత్రం ఏది పడితే అది తినేది. ఇప్పటి వాళ్ళు అట్లా అస్సలు కాదు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.